నేటి తరం యువత ఆలోచనలు, ప్రేమ కథలు, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో వచ్చిన సినిమా యూత్. కెన్ కరుణాస్ ప్రధాన పాత్రలో నటిస్తూ తెరకెక్కించిన చిత్రం ఇది. మార్చి 27న థియేటర్లకు వచ్చిన ఈ సినిమా ఈ తరం ఆడియన్స్ను కనెక్ట్ అయ్యేలా ఉందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం. యూత్ సినిమా కథలోకి వెళ్తే ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పెరిగిన కుర్రాడు ప్రవీణ్ అలియాస్ కెన్ కరుణాస్ కాలేజ్, స్నేహితులు, ప్రేమ ఇలా సాగిపోయే హీరో జీవితంలోకి ఒకేసారి ముగ్గురు అమ్మాయిలు వస్తారు. ప్రేషిక అలియాస్ మీనాక్షి దినేష్, సోనాల్ అలియాస్ ప్రియాంశి యాదవ్, కనగవల్లి అలియాస్ అనిన్షా అనిల్ కుమార్. ఈ ముగ్గురితో ప్రవీణ్ కుమార్కు ఏర్పడిన పరిచయం, ఆ తర్వాత ఎదురైన బ్రేకప్స్ అతని జీవితాన్ని ఎలా మలుపు తిప్పాయి. మరోవైపు తన తల్లిదండ్రులు ఉన్నికృష్ణన్ అలియాస్ సూరజ్ వెంజరమూడు, సరోజా అలియాస్ దేవదర్శినిలతో ప్రవీణ్కు ఉన్న బాండింగ్ ఏంటి? ప్రేమలో దెబ్బతిని జీవితం పట్ల కన్ఫ్యూజన్లో ఉన్న ఒక యువకుడు తన పేరెంట్స్ సపోర్ట్తో తనని తాను ఎలా అర్థం చేసుకున్నాడు, జీవితంలో ఏం సాధించాడు అనేది ఈ సినిమా మెయిన్ ప్లాట్. ప్రతి ఒక్కరి జీవితంలో యూత్ అనేది ముఖ్యం. స్కూల్ అండ్ కాలేజ్ లైఫ్ చాలా బాగుంటుంది. అప్పుడొచ్చే ఆలోచనలు, పుట్టే ప్రేమలు కొత్తగా అనిపిస్తుంటాయి. ఆ సమయంలో చేసే పనులు, వాటి వల్ల కలిగే బాధను దర్శకుడు కెన్ కరుణాస్ చాలా సహజంగా తెర మీదకు తీసుకొచ్చాడు. కథగా చూసుకుంటే ఇందులో మనం ఇది వరకు చూడని కొత్త పాయింట్ ఏమీ లేదు. ఒక అబ్బాయి, ముగ్గురు అమ్మాయిలు, బ్రేకప్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, ఇదంతా మనకు తెలిసిన టెంప్లెట్ కదా. కానీ దాన్ని ప్రజెంట్ చేసిన విధానం, రాసుకున్న రిలేటబుల్ ఎలిమెంట్స్ వల్ల సినిమా ఎంగేజింగ్గా మారుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా సరదాగా, యూత్ఫుల్ ఎలిమెంట్స్తో కూల్గా సాగిపోతుంది. నేటి తరం లవ్ స్టోరీస్, వారి ఆలోచన విధానాన్ని ప్రతిబింబించేలా తీసిన కొన్ని సీన్స్ బాగా కనెక్ట్ అవుతాయి. సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమా టోన్ పూర్తిగా మారిపోతుంది. ఫన్ మోడ్ నుంచి ఫ్యామిలీ డ్రామా వైపు కథ మలుపు తిరుగుతుంది. పిల్లల ఆలోచనలకు, తల్లిదండ్రుల ఆలోచనలకు మధ్య ఉండే జనరేషన్ గ్యాప్ని, ఫ్యామిలీ వాల్యూస్ని దర్శకుడు నిజాయితీగా చూపించే ప్రయత్నం చేశాడు. తెలిసిన కథే కాబట్టి తర్వాత ఏం జరుగుతుందనేది ముందే ఉంచగలరు. కానీ దర్శకుడు కెన్ తన డైరెక్షన్తో ఎక్కడా బోర్ కొట్టనివ్వకుండా, ఫ్లో మిస్ అవ్వకుండా సినిమాను నడిపించాడు. నేటి తరం యూత్కి బాగా కనెక్ట్ అయ్యే సీన్స్ సినిమాకు పెద్ద ప్లస్. అయితే పెద్దగా కొత్తదనం లేని రొటీన్ స్టోరీ లైన్, సెకండ్ హాఫ్లో కొన్ని ల్యాగ్ సీన్స్ ఈ సినిమాకు మైనస్ అనే చెప్పవచ్చు. కథలో కొత్తదనం లేకపోయినా ఎంగేజ్ చేసే ఎలిమెంట్స్, హార్ట్ టచింగ్ ఎమోషన్స్, మంచి మ్యూజిక్ సినిమాను పాస్ మార్కులతో గట్టెక్కిస్తాయి. చిన్న చిన్న లోపాలను పక్కన పెడితే ఈ వీకెండ్లో యూత్ అండ్ ఫ్యామిలీ కలిసి సరదాగా చూడదగ్గ డీసెంట్ అటెంప్ట్ ఈ సినిమా. కెన్ కరుణాస్ ఒకవైపు డైరెక్షన్ చేస్తూనే హీరోగా తన బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడు. ప్రవీణ్ పాత్రలో ఒక సాధారణ కుర్రాడిగా చాలా న్యాచురల్ అండ్ రియలిస్టిక్గా నటించాడు. ఎమోషనల్ సీన్లలో అతని పరిణితి కనిపిస్తోంది. హీరోయిన్లు మీనాక్షి దినేష్, అనిష్మా, ప్రియాంశి యాదవ్ ముగ్గురికి స్క్రీన్ స్పేస్ సమానంగా దక్కకపోయినా ఉన్నంతలో తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు వీరు ముగ్గురు. హీరో పేరెంట్స్గా నటించిన సూరజ్ అండ్ దేవదర్శిని సినిమాలో తమ క్యారెక్టర్స్కు ప్రాణం పోశారు. సెకండ్ హాఫ్కి వీళ్ళే మెయిన్. ఉన్నికృష్ణన్, సరోజా పాత్రలో తమ అపారమైన అనుభవంతో సినిమా స్థాయిని పెంచేశారు. క్లైమాక్స్కి ముందు వీరు పండించిన ఎమోషన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ను కంటతడి పెట్టిస్తాయి. ఇక మిగిలిన వాళ్ళంతా వాళ్ళ పరిధి మేర నటించారు. జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు పెద్ద పిల్లర్. యూత్ఫుల్ లవ్ ట్రాక్స్కి తగ్గట్లే బ్రీచ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. కాకపోతే తెలుగు గాయకుల విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సిందేమో. ఎమోషనల్ సీన్లలో ఆయన మ్యూజిక్ సినిమాకి సోల్ లాంటిది. వికీ కెమెరా వర్క్ సినిమా మూడ్కి పర్ఫెక్ట్గా సింక్ అయింది. విజువల్స్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అండ్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. దర్శకుడిగా కెన్ పర్లేదు అనిపించాడు. ఇక ఓవరాల్గా చెప్పాలంటే యూత్ పర్లేదు, ఓసారి చూడొచ్చు.